ఇవాల్టి లీడర్ కార్యక్రమంలో పాల్గొనున్నారు బీజేపీ శ్రీకాళహస్తి అభ్యర్థి కోలా ఆనంద్. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ బీజేపీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే అభివృద్ధి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు కోలా ఆనంద్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు లీడర్. ఏంటి సార్, చాలా తక్కువ టైం ఉంది, ప్రచారంలోకి వెళ్తున్నారు, ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? నేను డిసెంబర్ 2వ తారీఖు నుంచే ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా మా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ, రేణుగుంట పంచాయతీ, ఇవన్నీ కూడా మేము ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, నరేంద్ర మోడీ గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి, అదేవిధంగా కన్నా లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ఏ రకంగా ముందుకు పోతుంది ఆ రాష్ట్రం అనే ఉద్దేశంతో మరి డోర్ టు డోర్ తిరిగి మేమంతా కూడా ప్యాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు, ఏ రకంగా ఈ నిధుల్ని స్వాహా చేసింది తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా ప్రజలందరికీ వివరించే విధంగా గత 4 మాసాలుగా నేను ప్రజల ముందున్నాను. ఇప్పుడు కూడా ఎన్నికలు కోడొచ్చి ఎన్నికలు మనకి అతి దగ్గరలో ఉన్నా కూడా నిన్నటి రోజు నామినేషన్ పర్వం కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ప్రచార కార్యక్రమాలని ముమ్మరం చేశాం. ఈరోజు పట్టణంలోని ఈ యొక్క కొండమిట్ట ప్రాంతం మొత్తం చూసుకొని మళ్ళీ ఈవినింగ్ అంతా మళ్ళీ రేణుగుంట మండలానికి పోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఓకే, మీరేమో ఇంత చేసాం అంత చేసాం అంటున్నారు, కానీ మీరేమీ చేయలేదు, ఇందువల్లే రాష్ట్రం వెనకబడిపోయింది, కేవలం బీజేపీ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంది. దానికి ఏ విధంగా చెప్తారు ప్రజలకి? రాష్ట్రం ఏ రకంగా వెనకపోయింది చెప్పండి మీరు? రాష్ట్రము విభజన చెందినటువంటి రాష్ట్రం. నాకు తెలిసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసలు మన రాష్ట్రం విభజన చెందిందా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? అది భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చింది. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి వల్ల రాష్ట్రం, ఎన్నో రాష్ట్రాలు దేశంలో విభజన చెందినాయి. ఏ రాష్ట్రానికి కూడా ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు రాలేదు. ఇన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దగ్గర 1 or 2 yearsలోనే ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రానికి. ప్రత్యేకంగా మా కాన్స్టిట్యున్సీకి తీసుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయం, అదేవిధంగా మా కాళహస్తి ఏర్పేడు మండలం, అక్కడ ఐఐటి IISCR, అదేవిధంగా మరి ఈరోజు చూస్తే 6 లైన్ల రోడ్డు పూతలపట్టు నాయుడుపేట, అది కూడా కేంద్ర ప్రభుత్వం. మా కాళహస్తి నియోజకవర్గంలోనే 3,000 కోట్ల రూపాయలకి వర్కులు ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి ఇచ్చింది. మీ అందరికీ తెలుసు, వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తి ఆయన టయాన్ని రాష్ట్రం మీద పెట్టారు. ఎందుకంటే విభజన చెందిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్ వాస్తవుడిగా మన అందరి బాధ్యతలు ఉందనే ఉద్దేశంతో మేము విభజన చేయాల. కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేతులు కలిపినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు కూడా ఆయన లెటర్ ఇచ్చాడు ఈ రాష్ట్రాన్ని విభజన చేయమని చెప్పి. అందరికీ తెలుసు. ఈరోజు డ్రామాలు వేయడం ఏంటి? ప్రత్యేక హోదా అనడం, ప్రత్యేక ప్యాకేజ్ చాలా అద్భుతంగా ఉంది, సూపరు, ఇట్లాంటి ప్యాకేజ్ మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదు అన్న ఉద్దేశంతో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఈ రాష్ట్రం అంతా తిప్పారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కూడా ఆయన ఊరేగించి సన్మానం కూడా చేశారు. ప్యాకేజ్ చాలా బాగుందని చెప్పి. ఇట్లాంటి ఊసర బిల్లు మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే దాంట్లో లేరు. ఖచ్చితంగా ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో సరైన నిర్ణయం ఇస్తారని చెప్పి నేను చెప్తున్నాను. ఎస్, ఓకే. మీరు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో చెప్తున్నారు. అంటే మీరు గత కొద్ది రోజులుగా కూడా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పర్యటిస్తున్నారు. మీరు టాప్ 5 ఏంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మీరు గుర్తించినటువంటివి ఏమున్నాయి? ఈ నియోజకవర్గంలో ఎక్కువ అనుభవం కలిగినటువంటి నాయకుడిగా, 25 సంవత్సరాలుగా పూర్తిగా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి నాయకుడిగా, నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన, దేవస్థానం చైర్మన్గా పనిచేసిన, ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు, మిగతా పార్టీ వ్యక్తులు, వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి వ్యక్తులు, వారికి ఈ నియోజకవర్గం మీద మా తాతలు పోటీ చేశారు, మా నాన్నలు పోటీ చేశారంటే కుటుంబ రాజకీయాలు లేవు ఇక్కడ. అదేవిధంగా ఇంకొక ఆయన వచ్చాడు బెంగళూరు నుంచి, ఇంకొక ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఆమె ఏ ఊరో కూడా తెలియదు, జనసేన పార్టీ. మరి ఆ పరిస్థితుల్లో ఉండగా నేను కోలానంద లోకల్ మెయిన్ వాళ్ళకి మిగతా పోటీ చేసిన వ్యక్తులకి డోర్ నెంబర్ అడ్రస్లు కూడా లేవు. నిజం చెప్తున్నాను నేను, డోర్ నెంబర్ అడ్రస్ కూడా లేవు. అట్లాంటి వ్యక్తిని ఒక పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి, మా దేవుడి నామధేయం, అదేవిధంగా మా కాళహస్తి నియోజకవర్గ నామధేయం శ్రీకాళహస్తి ఈశ్వరుడు. మరి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు 4 మండలాలు, తొట్టంబేడు మండలం ఉంది, కాళహస్తి రూరల్ మండలం ఉంది, ఏర్పేడు మండలం ఉంది, అదేవిధంగా రేణుగుంట మండలం ఉంది. తొట్టంబేడు మండలానికి తీసుకుంటే తెలుగు కాలువ దిగువ భాగం వరకే నీళ్ళంతా ఉన్నాయి. ఎగువ భాగం వారికి దగ్గర 100 మీటర్లు 50 మీటర్లు ఉండేటువంటి రైతులకు కూడా నీళ్ళు అందని పరిస్థితి. దానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాళహస్తి రూరల్ మండలంలో ఉంది ఒక SS కెనాల్, సోమశిల స్వర్ణముఖి, అది ఎప్పుడో ఆ ప్రభుత్వంలో ప్రారంభమైంది.
ఇప్పటి వరకు కూడా అలానే ఉంది. ఎందుకంటే సోమశిల స్వర్ణముఖి పూర్తయిందంటే అటు శ్రీకాళహస్తి రూరల్ మండలానికి కావచ్చు, ఏర్పేడు మండలానికి కూడా 2 మండలాలకి సస్యశ్యామలం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పూర్తి చేసే బాధ్యత. అదేవిధంగా ఎన్టీపీసీ బెల్ కంపెనీ నిరుపయోగంగా పడి ఉంది. నేను మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇద్దరం కూడా పీయూష్ గోయల్ గారితో మాట్లాడడం జరిగింది, కేంద్ర మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రితో. అదేవిధంగా దాన్ని ఏ రకంగా చేయాలి, రేపు ఖచ్చితంగా దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన వస్తుంది భారతీయ జనతా పార్టీ. వచ్చిన వెంటనే ముందు చర్యగా ఆ యొక్క ఎన్టీపీసీ బెల్లు 4000 ఎకరాల్లో ఉన్నటువంటి అది నిరుపయోగం ఉంది. దాన్ని ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోని పరిస్థితి. అది కూడా కేంద్రం నుంచి పట్టించుకుంటాం. శ్రీకాళహస్తి పట్టణం నేను మాట్లాడిన వెంకయ్యనాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటే మాట్లాడి ఈ యొక్క పట్టణాన్ని అమృత పథకంలో చేర్చడం జరిగింది. అమృత పథకంలో చేర్చింది నేను. ఎందుకంటే మా పట్టణ జనాభా తక్కువ ఉన్నా కూడా అమృత పథకంలో ఉండాలని 120,000 మంది పైసలుకుంటేనే. ఇది కాళహస్తి పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడికి రోజుకి వేల కొద్ది లక్షల కొద్ది భక్తులు వస్తున్నారు కాబట్టి ఈ పట్టణం చాలా అందంగా సుందరంగా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్పడం, వెంకయ్యనాయుడు గారు స్వయంగా నాకు అమృతలో పెట్టి చెప్పడం జరిగింది, మీ పట్టణాన్ని అమృతలో పెట్టామని చెప్పి. అదేవిధంగా ఏర్పేడు మండలం ఇప్పుడు ఐఐటి ఐఏఎస్ఆర్ వచ్చి అది కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చింది, అంతర్జాతీయ విమానాశ్రయం. అంటే మీరు ఏవైతే మీరు ఈ సమస్యలు చెప్పారు, ఈ సమస్యలన్నింటినీ మీరు గెలిచాక ఎన్ని రోజుల లోపల పూర్తి చేయగలరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు 5 ఏళ్ళు ప్రజలు తీర్పిస్తారు. నేను గెలిచినాక ఖచ్చితంగా 1-2 సంవత్సరాలను పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటాను నేను. ఎందుకంటే నేను చాలా ఆ విషయాల్లో మాత్రం పనిచేసే విషయంలో ముందుండేటువంటి నాయకుడిని, నాకు క్షుణ్ణంగా తెలిసిన నాయకుడిని. ఎందుకంటే ఏర్పేడు రేణిగుంట పట్టణాన్ని చూడండి మీరు ఒకసారి, మేజర్ పంచాయతీ. ఇప్పటి వరకు కూడా దారుణమైన, నేను తిరుగుతున్నాను కాబట్టి వార్డుల్లో చాలా ఘోరమైన పరిస్థితి రేణిగుంటని. 10 సంవత్సరాలు ఈ కాళహస్తి కాన్స్టిట్యున్సీలోకి చేరింది. 2009 2019 ఇప్పటి వరకు కూడా కనీసం మురికి కాలువ సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉంది రేణిగుంటలో. ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, అది డెవలప్మెంట్ లేదు. అదే ఐటీ హబ్ ఉంది, ఐటీ హబ్ అని పేరే కానీ ఐటీ హబ్ పూర్తిగా నిరుపయోగం ఉంది. ఆ ఐటీ హబ్ని కూడా పూర్తి చేసే విధంగా నేను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాది వస్తుంది కాబట్టి ఐటీ హబ్ని కూడా చాలా అద్భుతమైన ఐటీ హబ్గా చేసి మా నియోజకవర్గం ఇటు చిత్తూరు జిల్లాలో కూడా చాలా వరకు నిరుద్యోగ సమస్యని బీటెక్ స్టూడెంట్లకు అంతా కూడా మొత్తం అందరికి కూడా నేను ఆ యొక్క ఐటీ హబ్లో జాబులు ఇప్పించే విధంగా కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. కొలానంద్ గారు చెప్పండి, అసలు మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎలా స్టార్ట్ అయింది? నా రాజకీయ ప్రస్థానం 95 నుంచి ప్రారంభమైంది. 95 నుంచి అంటే వేరే పార్టీలో ఉన్నాను, కానీ 2000లో శ్రీకాళహస్తి మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా, అదేవిధంగా 2005లో 6 ప్రాంతంలో శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడిగా, ఇంకా ఆ నుంచి కంటిన్యూ అవుతూ ఇంకా ఈ రాష్ట్ర విభజన చెందినాక విభజన సమయంలో పూర్తిగా ఒక ఉద్యమకారుడిగా 13 రోజులు నేను శ్రీకాళహస్తి సబ్ జైల్లో ఉండడం, ఉద్యమం చేసే టైంలో. అక్కడి నుంచి మళ్ళీ ఉద్యమాన్ని 2009 నుంచి మళ్ళీ 2013లో ఒక 3-4 మాసాలు రోడ్డు మీద ఉండడం జరిగింది. సరే, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని విభజన జరుగుతుంది, ఒక అద్భుతమైన రాష్ట్రం, అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని 2గా విభజిస్తున్నారు, దీన్ని ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేశాం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విభజనకు సంబంధించి ముందుగానే లెటర్ ఇవ్వడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దాని మీద తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమంతా కూడా చాలా బాధపడుతూ నేను విభజన సమయంలో నేను పార్టీని వేయడం జరిగింది. తర్వాత నేను 2014 ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి కాళహస్తి అలయన్స్లో గొజల గోపాలకృష్ణ గెలుపొందాం. ఇది నా రాజకీయ ప్రస్థానం. అక్కడ నుంచి మళ్ళీ 5 ఏళ్ళు తిరిగి చూడకుండా పార్టీలో, భారతీయ జనతా పార్టీలో ఒక మంచి అవకాశం, జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కానీ, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మణికల్రావు గారు కానీ, ఇంకా పార్టీలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కావచ్చు, ఇంకా ఢిల్లీ స్థాయి వరకు కూడా అందరితో పరిచయాలు. అంటే మీ రాజకీయ ప్రస్థానం గురించి చాలా వివరంగా చెప్పారు. ఓకే, అయితే ఏదైతే మీరు 2014 చెప్తున్నారో ఆ టైంలోనే ఒక ప్రత్యేక హోదా ఒక ఇదైతే పెట్టడం కూడా జరిగింది, బీజేపీ ఇస్తానని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. అయితే అది ఇప్పుడు ఇవ్వలేదని చెప్పి అన్ని పార్టీలు కూడా గగ్గోలు పెడుతున్నాయి, దాని మీద పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాయి. అంటే మీరు సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు, అయితే విడిపోయింది, హోదా ఇవ్వలేదు. దాని మీద మీరు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, మీరు ఏ విధంగా చెప్తారు దాని గురించి చెప్పాలంటే? ప్రత్యేక హోదా
అని ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఇస్తానని మాత్రం చెప్పలేదు. అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే హోదా ఇచ్చే దానివల్ల రాష్ట్రానికి ఏ రకమైనటువంటి మేలు జరుగుతుంది, నష్టం జరుగుతుంది అన్నది, నష్టము మేలు కంటే కూడా నష్టం జరుగుతుంది హోదా వల్ల. ఏమీ రాదు, ఇది నిజం. కానీ కొంతమంది రాజకీయ స్వార్థం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అందరూ కూడా ఆ హోదా అనేటటువంటిది ఒక నినాదం తీసుకొని వారు దీని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని, దానివల్ల లబ్ధి పొందాలా, లబ్ధి చేకూరుతున్న ఉద్దేశంతో వారు ఈ యొక్క హోదా విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు హోదా విషయంలో అన్నీ వివరంగా తెలియజేయడం జరిగింది. దానికి ఆయన పూర్తిగా ఒప్పుకోవడం జరిగింది. హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ వద్దు అన్న నినాదంతో వారందరూ కూడా ప్యాకేజీకి హోదా వల్ల ఎంత వస్తుంది, ప్యాకేజ్ వల్ల ఎంత వస్తుంది అన్నది నిర్ణయం తీసుకున్న తర్వాతనే 2017లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్లా ప్యాకేజ్ అంటే ఆ ప్యాకేజీలో భాగంగా శ్రీకాళహస్తికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలన్నీ ఇక్కడికి రావడం జరిగిందంట. ప్యాకేజీకి ముందే వచ్చినాయి. ప్యాకేజ్ అనౌన్స్ చేయక ముందే కాళహస్తికి సంబంధించి ఐఐటి కావచ్చు, ఐఏఎస్సిఆర్ కావచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇవన్నీ కూడా ప్యాకేజీకి ముందే వచ్చాయి కాళహస్తి నియోజకవర్గానికి. ఇంకా ప్యాకేజీ విషయానికి వస్తే రాష్ట్రానికి సంబంధించి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇవ్వడానికి కోసం, మరి ప్యాకేజీ వల్ల ఎంతవరకు మనం లబ్ధి చేకూరుతుందనే విషయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. అమిత్ షా గారిని కలవడం తెలుసు, ఆయన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిశారు, ఇంకా వెంకయ్యనాయుడు కలవడం, మొత్తం దాని మీద వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఆయన సంతృప్తికరంగానే వచ్చినాకనే మరి మనకందరికీ తెలిసిన విషయం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది, మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు, ఎంపీలు పోయి సన్మానం చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోయి సన్మానం చేశారు. ఇవన్నీ కూడా తెలిసిన విషయం. దాని గురించి చెప్పుకునే దానివల్ల ఒక వైసీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు, అందరూ కూడా ఫస్ట్ హోదా నినాదం తీసుకొచ్చింది ఆయన పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత ఆయన ఏదో ముందుకెళ్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముందుకెళ్తున్నాడని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా ఒకరికొకరు ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉనికి కాపాడుకునే దానికోసం హోదా అనేటువంటి నినాదం తీసుకొని ముందుకు వచ్చారు తప్ప నిజంగా ఈ రాష్ట్రానికి ఏం జరుగుతుంది, ఏం మేలు జరుగుతుంది అన్న విషయం ఇది అందరికీ తెలుసు. 3 పార్టీ వ్యక్తులకి అందరికీ తెలుసు. అంటే ఓకే, ఇప్పుడు హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని చెప్పి మీరు చెప్తున్నారు. అయితే ఏం చేయబోతున్నారు? 2019లో బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందన్నటువంటిది అందరికీ తెలిసిన విషయమే. నరేంద్ర మోడీ మళ్ళీ భారతదేశం ప్రధానమంత్రి అవుతారని. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మాకు చాలా కీలకమైనటువంటి స్థానం రాబోతా ఉంది భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో. వచ్చినాక ఈ రాష్ట్రాన్ని కాపాడేది, ఈ రాష్ట్రానికి మేలు చేసేది ఇప్పటి వరకు జరిపింది భారతీయ జనతా పార్టీ. ఇంక వేరే పార్టీలు వచ్చినా ఏమీ జరగదు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీ వల్ల జరుగుతుంది. దానికి నిదర్శనం ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఎంతవరకు చేసాం, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాం, ఎన్ని సంస్థలు వచ్చినాయి, 24 గంటల కరెంట్ యాడ్ నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా ఒక్క నరేంద్ర మోడీ గారి వల్లనే అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు ఇంకోటి చెప్పండి, మీరు రాష్ట్ర స్థాయిలో వెళ్ళారు. ఇప్పుడు మనం శ్రీకాళహస్తి నియోజకవర్గం వస్తే చాలా అన్నిటికీ దగ్గర, ఇటు ఒక 100 కిలోమీటర్లు వెళ్తే చెన్నై వస్తుంది, ఇటు వెళ్తే బెంగళూరు వస్తుంది. సో అన్నిటికీ మిడిల్లో ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. అయినప్పటికీ కూడా ఇంకా నిరుద్యోగ సమస్య అలాగే ఉంది. ఎందుకు ఇంత మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైనప్పటికీ ఈ కారణం ఎందువల్ల ఉందంటారు? 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని పరిపాలించినటువంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబం, ఎందుకంటే వారు లోకల్గా ఉండకపోవడానికి కారణం హైదరాబాద్లో ఉండి ఆ రోజులు పోయినాయి. ఎక్కడో ఉండి ఎక్కడో ఓట్లు వేస్తారు ప్రజలని. ఇప్పుడు అలా కాదు, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలకి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. ఎంతవరకు నిరుద్యోగం ఉంది మన నియోజకవర్గంలో, ఆ నిరుద్యోగ సమస్యను మనం ఎలా ఎదుర్కోగలుగుతాము అన్నటువంటిది వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఉండడం ఇక్కడ ఉన్నటువంటి ఇది 2nd క్లాస్ 3rd క్లాస్ నాయకులు చూసుకున్నారు తప్ప వారు పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని విస్మరించారు. అందులో భాగంగానే ఈ నియోజకవర్గము ఒక టెంపుల్, అంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆలయం వల్ల ఈరోజు కాళహస్తి పట్టణం కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కూడా
మంచి గుర్తింపు రావడం, మంచి అభివృద్ధి పరంగా ముందుకు రావడం జరిగింది. నేనేమంటానంటే మరి ఇంత పెద్ద పట్టణాన్ని, ఇంత మంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి ఇన్ని ఏళ్ళుగా నీకు కాళహస్తి ప్రజలు ఓట్లేశారు, ఇన్నేళ్ళకి ఏ అభివృద్ధి చూపించారో నేను చెప్పాలి అడుగుతుంది. ఏది రాష్ట్రం నుంచి ఏదో వస్తే అవి అందరికీ వచ్చి అన్ని నియోజకవర్గాలు, ప్రత్యేకంగా కాళహస్తి నియోజకవర్గానికి ఏమొచ్చింది, ఇప్పుడు తిరుపుతుంది, ఏ రకంగా అభివృద్ధి చెందింది? ఆ రకంగా కాళహస్తి మాత్రం అభివృద్ధి చెందలేదు. దానికి నిదర్శనం మీరే చూడండి కాళహస్తి పట్టణం. సరే, మీరు వాళ్ళు చేయలేదని చెప్తున్నారు. ఒకవేళ మీకే కనుక అవకాశం ఇస్తే శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రంలో మీరు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మీరు అక్కడ పాలక మండలి చైర్మన్గా కూడా పనిచేశారు. సో ఈ అనుభవంతో ఏం చేయబోతారు? నాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని. మరి నాకు తెలిసి ఈ నియోజకవర్గం ఉన్న సమస్యలు, మా మండలాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, చాలా వరకు ఏ రకమైనటువంటి అభివృద్ధి అంటే ముందు వ్యవసాయం, మండలాలకు సంబంధించి నీరు, ఇప్పుడు వర్షాభావం కూడా చాలా వరకు తగ్గింది. వర్షం ఉన్నా కూడా మాకైతే ఒక నవంబర్ డిసెంబర్ వర్షాభావం అంతవరకే. ఇంకా కెనాల్స్ రావాల్సిన అవసరం ఉంది. తెలుగు కెనాల్ పోతూ ఉంది, అది కొంతవరకు ఒక మండలంలో ఒక సగభాగం పోతూ ఉంది. అదేవిధంగా కాళహస్తి రూరల్ మండలంలో వచ్చి ఎస్ఎస్ కెనాల్ పోతుంది, సోమశిల, స్వర్ణముఖి. ఆ యొక్క మండలం ఏర్పేటలో కూడా పోతుంది, ఏర్పేట మండలం కూడా. 2 మండలాలని సస్యశ్యామలం చేస్తుంది ఆ యొక్క సోమశిల, స్వర్ణముఖి వచ్చిందండి. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా. ఇంక రేణిగుంట తీసుకుంటే రేణిగుంటకు సంబంధించి ఐటీ హబ్ వచ్చారు. ఐటీ హబ్ ఇప్పటివరకు చెప్పారే కానీ ఎలాంటి ఐటీ కంపెనీ అక్కడికి రాలేదు. మా నియోజకవర్గమే కావచ్చు, ఇంకా కూడా పక్క నియోజకవర్గాలు అందరూ కూడా బీటెక్ స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు, నిరుద్యోగులు చదివేసి. నా దగ్గర కొన్ని వేల మంది వచ్చారు. నేనే మా శ్రీ సిటీ పక్కన సత్యవేడ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి అక్కడ ఎన్నో వేల మందిని పెట్టడం జరిగింది. మళ్ళీ కాళహస్తి దేవస్థానంగా చుట్టుపక్కల మాకున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో పాతగా, ఆ కంపెనీల వరకు ఇంకా పక్క రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా నేను ఉద్యోగరీత్యా ఇవ్వడం జరిగింది, నిరుద్యోగులకంతా కూడా. ఇక్కడ అంత పెద్ద స్థలం పెట్టుకొని రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఐటీకి సంబంధించినటువంటిది నేను రేపు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒక మంచి కంపెనీలు, ఐటీ కంపెనీలు తీసుకొచ్చేదానికి పూర్తిగా నేను కృషి చేస్తాను. కృషే కాదు, తీసుకొచ్చేది 100% గ్యారెంటీ అని చెప్పి తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గానికి వస్తే ఖచ్చితంగా ఆర్థికంగా చాలా బలమైనటువంటి నేతలను మీరు ఎదుర్కోబోతారు. తెలుగుదేశం పార్టీ నుంచి సుధీర్ రెడ్డి ఉన్నారు, వైసీపీ నుంచి ఆయన ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ఎదుర్కోవడానికి ఎటువంటి వ్యూహాలు తెలుతున్నారు? ఒకటే వ్యూహం, నేను లోకల్, కోలానంద్ లోకల్, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని, ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తిని, ప్రజలకు ఏ రకంగా మనం సేవ చేస్తున్నాము, ఎన్ని వేల కుటుంబాలను మనం కాపాడుతున్నాము. వీళ్ళు ఇద్దరు నాన్ లోకల్, ఒక్కరికి కూడా ఇక్కడ ఇంటి అడ్రస్ కూడా లేనటువంటి వ్యక్తులు. ఒక ఆయనేమో హైదరాబాదు, ఒక ఆయనేమో బెంగళూరు, ఇంకా ఇంకొక పార్టీకి వచ్చి అసలు పాప సంబంధం లేని వ్యక్తులు. ఇటు వాళ్ళందరినీ కాళహస్తి ప్రజలు ఇప్పటికే నన్ను దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి పోయినా కూడా అయ్యా నువ్వు పిలిస్తే పలుకుతావు, ఏ రాత్రి వచ్చినా ఏ సమయంలో వచ్చినా మాకు సహాయం చేస్తున్నావు, ఖచ్చితంగా మేము ఈ యొక్క పర్యాయం నీకు సహాయం చేస్తాం, ఓటేస్తాం అనేటువంటి భరోసా నాకు ఇస్తున్నారు. అది వీళ్ళు సంపాదించారు కోట్లు అంటే, ఆయనేమో ఒక ఆయన 100 కోట్లు అంటాడు, ఇంకొక ఆయన నేను 50 కోట్లు తగ్గినంటాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కోట్లు? కాళహస్తి నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ వచ్చాయి. మీరు ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్నటువంటి మీరు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మీరు ఇసుక మాఫియా, రెడ్ శాండల్ తోలుకున్నారు, ఇంకా కూడా కబ్జాలు చేసినారు. అధికారంలో రానటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు కూడా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఇక్కడ వారు కూడా ఇంకొక దారుణమైన విషయం ఏమంటే, కొంతమంది శాండ్ వ్యాపారం చేసుకునేవాళ్ళు నెక్స్ట్ ఏదో ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని ఇప్పుడు నుంచే జాయినింగ్, అబ్బా దోచేవచ్చు, మనం సంపాదించేస్తాము, ఇసుక తోలుకునేస్తాం, మనం ఎర్రచందనం వదిలేస్తాం అనేటటువంటిది. ప్రజాసేవ చేద్దాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి లేనే లేదు. మేము ఇసుక తోలుకుంటాం, శాండ్ మాఫియా చేస్తాం, అదేవిధంగా రెడ్ శాండల్ తోలుకుంటాం, ఇంకేదైనా మాఫియా చేస్తాం అనేటటువంటి పరిస్థితి, భూ కుంభకాణాలు చేస్తాం, భూ కబ్జాలు చేస్తాం అనేటువంటి పరిస్థితి జరుగుతుంది తప్ప మేము ప్రజలకు సేవ చేస్తాం, మమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు మేము అందుబాటులో ఉంటాం అనేటువంటి పరిస్థితి లేదు. నాకు ఆ దేవుడి ఆశీస్సులతో నేను ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని చేసినాను తప్ప నాకు వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలను కూడా కాళహస్తి నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో అంతా కూడా సంప్రదించి
ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు పోటీ చేసే వ్యక్తులు నా మీద ఏ ఒక్క వ్యక్తి కూడా వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి వ్యక్తులు, వార్డు మెంబర్ కూడా పరిపాలన తెలవనటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఏ రకంగా కాళహస్తి నియోజకవర్గ ప్రజలు తీర్పిస్తారన్నది నేను కూడా పదే ప్రజలకు తెలియజేస్తున్నాను. దయచేసి కాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించండి. రాజకీయ అనుభవం, ప్రజాసేవ చేసినటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు, ప్రజలకు ఏ రాత్రి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండే వ్యక్తిని నేను ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుకుంటున్నాను. ఇక నియోజకవర్గానికి సంబంధించి వస్తే చాలా సమస్యల్ని మీరు ఈ పర్యటన మొత్తంలో చాలా చూసుంటారు. ఈ నియోజకవర్గంకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో అలాంటిది ఏమైనా తయారు చేసుకున్నారా? అంటే నేను గెలిచాక ఇవి చేయాలి, ఇవి చేస్తాను అని ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా పెట్టుకుని ఉన్నారా? అంటే మాకు మెయిన్ ఈ నియోజకవర్గంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం. అక్కడ ఏంటంటే ఒక 200 కుటుంబాలని మాస్టర్ ప్లాన్తో వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించడం జరిగింది. పంపించారే కానీ అక్కడి నుంచి వెళ్ళినటువంటి 200 కుటుంబాలకు ఎలాంటి సౌకర్యం లేదు. వాళ్ళు నిర్దాక్షిణంగా అధికార దర్పణంతో వాళ్ళని పాపం అక్కడి నుంచి పంపించారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు, ఏమైనారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు బ్రతుకుతా ఉన్నారు దేవస్థానం నమ్ముకొని. చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా ఎన్నో ఏళ్ల తరబడి. మరి మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు కూడా నిరుపయోగంగానే ఉంది. ఎలాంటి మాస్టర్ ప్లాన్ గత సంవత్సరం రోజులుగా ప్రారంభం లేదు. ఒక మంచి వాళ్ళని అట్టా పంపించారు కాబట్టి ఒక మంచి మాస్టర్ ప్లాన్తో ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు, నేను అనేది కాళహస్తి ఆలయానికి వచ్చేదానికి ఇటు ట్రాఫిక్లో మధ్యలో ఇరుక్కొని ఇబ్బంది పడేదానికంటే డైరెక్ట్గా ఒక రింగ్ రోడ్ సౌకర్యంతో ఇటు చెన్నై నుంచి వచ్చినా, నెల్లూరు నుంచి వచ్చినా, నెల్లూరు రూట్ నుంచి వచ్చినా, ఇట్లా లేకుండా తిరుపతి రూట్ నుంచి వచ్చినా నేరుగా ఏ ఇబ్బంది లేకుండా ఆలయానికి పార్కింగ్ దగ్గరకు వచ్చే విధంగా అదొక ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మండలాల విషయం చెప్పాను మీకు ఆల్రెడీ. ఏ మండలంలో మాకున్న 4 మండలాల్లో ఎంత ఇబ్బందులు ఉన్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలో ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వార్డుల మీద ఇంకా కూడా మాకు స్లమ్ వార్డ్స్ ఉన్నాయి. వర్షాకాల ప్రాంతంలో అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వార్డ్స్ అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే టైంలో ఇంకా కూడా డ్రైనేజీ వాటర్కి సంబంధించి వాటర్ మురుగునీరు పోయేదానికి సక్రమైనటువంటి మార్గం లేకుండా ఎక్కడికక్కడ స్లమ్ వార్డులన్నీ కూడా ఇబ్బంది. ఇంకా మురికి కాలువలు పట్టణంలో ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా బియ్యంపల్లి కావచ్చు, నక్కరిజన్ కావచ్చు, సునపరిజన్ వారు కావచ్చు, కాగితాలజన్ వారు కావచ్చు, ఎంఎం వారు కావచ్చు, ఇటు పాన్గల్ కావచ్చు, ఇంకా అన్ని ఏరియాల్లో కూడా కైలాసగిరి కాలనీ ఇంకా కూడా మంచి మురికి కాలువల్ని వాటర్ పోయేదానికి సౌకర్యమే లేదు. అవన్నీ కూడా సౌకర్యం కల్పించే విధంగా ఇంకా మండలాలు తీసుకుంటే రేణిగుంట పట్టణం గురించి చెప్పాను. ఇప్పటి వరకు ఒక మేజర్ పంచాయతీ చాలా నిరుపయోగం ఉన్నటువంటి పరిస్థితి రేణిగుంట. దాన్ని అభివృద్ధి చేసే విధంగా రేణిగుంట నియోజకవర్గం, ఎందుకంటే కాళహస్తి నియోజకవర్గంలో కలవడం జరిగింది గత 10 ఏళ్ళు. అది అభివృద్ధి పరంగా మొదలుపడింది. ఇవన్నీ కూడా నాకు అనేటటువంటి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మాకు సంబంధించి రేణిగుంట మండలంలో ఎస్వి షుగర్స్, వెంకటేశ్వర షుగర్స్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ యొక్క ఎస్వి షుగర్స్ని మూతేయడం జరిగింది. దానికన్నా 3000 మంది రైతులు ఉన్నారు. అదే 650 కుటుంబాలు ఉన్నాయి ఎంప్లాయీస్. వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు మీద పడ్డం జీతాలు లేదు. మరి దాన్ని తెరిపించే విధంగా ఆ యొక్క ఎస్వి షుగర్స్ని తెరిపించే విధంగా చక్కెర కర్మాగారాన్ని, మరి ఇవన్నీ కూడా నాకున్నటువంటి ఆలోచనలు. ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు వస్తాయి ఈ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఎవరు ఊహించని విధంగా నాకు తెలిసి ఎలా తీసుకురావాలని, ఏ రకంగా మనకు పనికొస్తాయి. పెద్దలు ఉన్నారు, మనకు అమిత్ షా గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వారందరి దగ్గరికి వెళ్ళి నిత్యం కాళహస్తి నియోజకవర్గాన్ని కేంద్ర ప్రభుత్వం ఏవైతే జరుగుతున్నాయి పనులు వాళ్ళందరినీ మంత్రులందరూ కూడా తీసుకొచ్చే విధంగా ఆ ఆలోచనలు అయితే సిద్ధం చేసుకున్నాను. ఖచ్చితంగా ఇది ఒక మోడల్ నియోజకవర్గంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తీసుకుంటానని చెప్పి నేనైతే ఆ దేవుడు శ్రీకాళహస్తి తల్లి జ్ఞానప్రసన్నమ్మ మీద ఆశీస్సులతో చెప్తున్నాను. నేను వారి ప్రమాణంతో చెప్తున్నాను. నేను ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని గొప్ప నియోజకవర్గంగా తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను. అంటే మీరు ఇటు సమస్యలతో పాటు వాటికి ఏదైతే పరిష్కార మార్గాలను కూడా చెబుతూ వచ్చారు. అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చాలా పార్టీలు ఉన్నాయి, అధికార పార్టీ ఉంది, ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. వారెవరిని కాదని మీకే ఎందుకు ఓటేయాలంటారు? నేను లోకల్ నేను చెప్పాను కదా,
నేను వారికి అందుబాటులో ఉండే వ్యక్తి కోల ఆనందు. వాళ్ళు ఏ రాత్రి అయినా, ఏ పగులైనా, ఏ టైంలో అయినా వారికి నేరుగా నా దగ్గరకు వచ్చినా, లేకపోతే మొబైల్ ఫోన్ ద్వారాను వారు పిలిచిన వెంటనే పలికే వ్యక్తిగా, వారికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను పిలిచిన వెంటనే పలికే వ్యక్తిగా నేనున్నాను. కాబట్టి ఆ నమ్మకం నాకుంది. మిగతా సభ్యులతో నా లోకల్, మిగతా 3 పార్టీ వ్యక్తులు ఇక్కడ నా మీద పోటీ చేస్తున్న వ్యక్తులు 3 కూడా నాన్ లోకల్. మీకు లోకల్ కావాలా, నాన్ లోకల్ కావాలా, మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు కావాలా, అందుబాటులో లేని వ్యక్తులు కావాలని నేను ప్రజలను అడుగుతున్నాను. నేను వారందరూ కూడా లేదు ఒక పర్యాయం మేము ఫలానానికి ఇస్తాం అవకాశం అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక పర్యాయం అయితే నాకు అవకాశం ఇస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదని తెలియజేస్తున్నారు. ఎస్, ఇది కోల ఆనంద్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి వచ్చి చాలా సమస్యలు ఉన్నాయని, తనను కనుక ఖచ్చితంగా గెలిపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి ఖచ్చితంగా వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని, ఆ బీజేపీ ప్రభుత్వం స్థాపించిన వెంటనే కూడా పూర్తి స్థాయిలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించి ఒక మోడల్ నియోజకవర్గంగా కూడా తాను పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే మిగతా అభ్యర్థులకు తనకు ఒకటే ఒక ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఉందని, తనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉండడం, ఇక్కడే ఉంటారని, 24/7 మీకు అందుబాటులో ఉంటానని చెప్పి మాత్రం ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధితో పాటు నిత్యం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఆదరించాలి, ఓటేయాలని చెప్పి మాత్రం ఆయన కోరుతున్నారు.